పెద్ద విషయం వైద్యమే వర్మ. ఒక విధమైన ఎప్పుడు ఏమొస్తే ఏమవుతుందో, నా దగ్గర డబ్బులు లేవే, నేను ఎలా బతుకుతాను? మధ్య తరగతి మనుషులు వణికిపోతున్నారు ఆరోగ్య భయంతో. ఎందుకంటే రోజు అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్దవి, మేము ఏదో యంత్రం తెచ్చాం, మీరు 10 లక్షలు ఇస్తే మీరు వచ్చే జన్మకు కూడా పనికి వచ్చేంత వైద్యం చేస్తాం అంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి వెంకయ్యనాయుడు మాటలు పీపీపీకి ఖచ్చితంగా ఇవి ఒక ఆయన చాలా ప్రతికూలమైన వ్యాఖ్య చేసినట్టు లెక్క, ఒక షాకింగే. కాబట్టి ఇట్లాంటిదే సుజనా చౌదరి కూడా. సుజనా చౌదరి కూడా బీజేపీకి చెందిన సభ్యుడే కదా. ఆయన కూడా చంద్రబాబుకి చాలా ఇష్టమైన వ్యక్తి, కష్టకాలంలో తోడు నిలబడిన అతి కొద్ది మందిలో ఒకడు. అందుకని రాజ్యసభకు కూడా పంపించారు, కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. ఆయన నిన్న విజయవాడలో ఒక సంక్షేమ, ఆయన పశ్చిమ నియోజకవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే. వాస్తవానికి ఎంపీ కేంద్ర మంత్రిగా ఉండాల్సిన వ్యక్తి అప్పుడున్న చాలా అరేంజ్మెంట్స్లో ఇటు వచ్చారు. ఆయన నిన్న ఒక హాస్టల్ వెళ్ళినప్పుడు శంకుస్థాపనకు పిలిచారు. అక్కడికి వెళ్తే అక్కడ ఆయన శంకుస్థాపన చేసి ఊరికినే రాకుండా అక్కడ కాంట్రాక్టర్లు కనిపిస్తే ఏం చేస్తున్నారు మీరు అంటే, మేము 85 లక్షల విలువైన పని చేసి, ఏం పని చేస్తున్నారు, మీ వివరాలు ఏంటని అడగడం మొదలుపెట్టారు. పొంతం లేదు, మీరు మా ఆఫీసు రండి, పనులు వెంటనే కాంట్రాక్టర్లు ఆపండి అని. అధికారం ఎంతవరకు, చట్టబద్ధత ఎంత అనే విషయం పక్కన పెడితే, ప్రైవేట్ వ్యక్తులు ఈరోజు నేను ఉదయం వస్తూ చూస్తే కనుక పత్రికలు, ఆ పత్రిక అనుకూల పత్రికే, ఒక్క పేజీలోనే 4 వార్తలు ఉన్నాయి ఇటువంటివి. ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారు, ఎన్ని డబ్బులు అన్నట్టుగా. కాబట్టి దీన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంది. సరే, రాజకీయంగా సుజనా చౌదరి మొన్న రెడ్ బుక్ అవసరం లేదు అని ఒకసారి అన్నారు, దీని మీద మాట్లాడారు. అలాగే అక్కడ భవానీపురంలో ఇవి కూలగొడితే అక్కడికి వెళ్ళారు. కానీ మరి ఆయన కొంచెం తనదైన ఒక ప్రత్యేకమైన మార్గం, కార్యాచరణ, చర్యలు కొన్ని చూపిస్తున్నారు. మరి ఆయన కొంత అసంతృప్తితోనూ ఉండొచ్చు, ఆయనకి ఈ పరిస్థితుల మీద కూడా భిన్నాభిప్రాయం ఉండొచ్చు. సార్ అనసూయ వర్సెస్ రాశి, శివాజీకి వత్తాసులో